నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో అండి, అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది కేరళ శాస్త్రం ప్రకారం తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమ. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి జాక్పాట్. ఎట్లా జాక్పాట్ అంటే తిరుగు చూడలేని అదృష్టం, గజయోగం, రాజయోగం, మహాయోగం పట్టబోతుంది. మహా అదృష్టం పట్టబోతుంది. ఎప్పుడంటే ఇటు కొందరు ఏం చెప్తున్నారంటే కొన్ని రకాలమైనటువంటి గ్రహాల వల్ల కొద్దిగా నష్టపోతున్నారు, ఎక్కువ ఖర్చు అయిపోతుంది, అదవుతుంది ఇదవుతుంది. కానీ అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగడానికి ఛాన్సెస్ ఈ శ్రావణ మాసంలో మీకు కనపడుతుంది. ఈ తులారాశి వారికి చక్కగా వైభవంగా మీరు అనుకున్న విధానంగా, ఎందుకంటే వీళ్ళు చాలా సాత్వికంగా ఉంటారు, నిరార్భారంగా ఉంటారు, సోషల్ మైండ్గా ఉంటారు, అందరితో కలిసిపోతూ ఉంటారు, అందరు కావాలి అంటారు, కల్ముషం లేని మనుషులు ఉంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. ప్రతిదినం అందరినీ ఒక మనవాళ్ళని నమ్మి ముందు అడుగు పెట్టేవంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతో పోతుంటున్న వాళ్ళు తులారాశి వాళ్ళు. ఈ తులారాశి వారికి అంటే ప్రత్యేకమైన డిక్షనరీయే ఉంది. ఈ ఒక తులారాశి వారికి వాళ్ళ జీవితంలో ఎదురు చూడలేనటువంటి ఒక ధనప్రాప్తి వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితం ద్వారా ఈ యొక్క శ్రావణ మాసం ఆగస్టు నెలలో అదృష్టం పట్టబోతుంది వీళ్ళకి. వీరు ఆ అదృష్టాన్ని ఇంకా మెరుగు పెట్టుకోవాలి, ఇంకా మహా ఫలితం రావాలి, ఇంకా అద్భుతంగా జరగాలంటే ఈ అమ్మవారిని పూజ చేస్తే ఇంకా చాలా చక్కని ఫలితం లభిస్తుంది. అంటే అమ్మవారండి ముఖ్యంగా మనము పసుపు ముద్దని ఎక్కువగా మనము గౌరవిస్తాం. పసుపు ముద్ద అంటే ఏంటంటే గౌరీదేవి, లక్ష్మీదేవిగా అనిపిస్తాం. పసుపు దేవుని వచ్చేసి చక్కగా ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు గౌరమ్మని పసుపు రూపంగా మనం భావించి అందులో లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకొని అమ్మవారికి శ్వేతకమలంతో పూజ చేయాలి. తామర పువ్వులు లేని పక్షాన మగవాళ్ళు కానీ ఇంకా అంటే కుటుంబ సభ్యులు ఏంటంటే కొంతమంది లోహాతో సంబంధించిన వెండి విగ్రహాలు పెడుతుంటారు. కొంతమంది వివరం తెలియదు, ఏదో విగ్రహాలు పెట్టేస్తుంటారు. వివరం తెలియని విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తే ఫలితం లభించదు. వివరం ఉన్నదే కావాలా, దాంట్లో ఒక అర్థం ఉండాలి, దాంట్లో ఒక తంత్రశక్తి, ఒక మంత్రశక్తి, ఒక దైవిక్య శక్తి అవన్నీ ఉంటేనే ఆ విగ్రహంలో జీవం అనేది నడమాడుతుంది. అంటే ఇంట్లో అవన్నీ ఉంటుందంటే ఉంటేనే మీరు ఆ ఒక సుఖాన్ని పొందగలుగుతారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒకసారి నేను అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి పరిశోధన చేస్తే విగ్రహాల చుట్టూ అంతా కూడా ఏదో రకమైనటువంటి ఫ్లవర్స్ పెట్టి, ఏదో రకమైనటువంటి అక్కడే వత్తులు, అక్కడే కాల్చిన వంటి అగ్గిపుల్లలు అవన్నీ కూడా అశుభ్రతంగా పెట్టుకున్నారు. అశుభ్రతమైన వంటి పూజ గదులు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉండదని అంటుంటారు. కాబట్టి ప్రతిరోజు మనం ఎలా అయితే స్నానం చేసి భోజనం చేసుకొని తలదూవి మనం ఏ విధానమైనటువంటి డ్రెస్ ప్రాక్టికల్గా మనం కనబడుతుంటామో అదే రకంగా భగవన్ సన్నిధానం కూడా ఏ పూటకు ఆ పూట శుద్ధి ఉంచుకోవాలి. చిన్నగా పెట్టుకోండి, పెద్దగా వద్దు. మన హిందూ సనాతన ధర్మం చాలా విశాలమైన వంటిది, చాలా అద్భుతమైన. తులారాశి వారు లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా కమలాలతో మీరు పూజ చేయండి. కమలాలతో పూజ చేసిన తర్వాత అద్భుతమైన వంటి అష్టయోగము, అంటే అష్టయోగం అంటే గజయోగము, సాధారణమైన యోగం కాదు, మహాగజయోగం, బ్రహ్మాండమైన తిరుగులేని గజయోగము వాళ్ళకి శ్రావణ మాసంలో పట్టబోతుంది. అంటే ప్రత్యేకమైన దీపం అంటుందండి అమ్మవారికి సంబంధించి. వీరు ప్రత్యేకంగా ఆవు నెయ్యి దీపం ఉంటుంది కదమ్మా, దాంతో పెట్టి వీళ్ళు దీపార్థన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఆవు నెయ్యితో ప్రేమిందతో చేయటం వల్ల పెట్టాలి. అమ్మవారికి జామకాయని నైవేద్యం పెట్టండి. జామపండు అంటే మనకు పసుపు రంగులో ఉంటుంది కదమ్మా, ఆ పండు గట్టిది కాకుండా పండు రకమైన వంటిది పెట్టండి. పిల్లలు తినే విధానంగా, పెద్దవాళ్ళు తినే విధానంగా మెత్తగా ఉన్నటువంటి పదార్థాలు పెడితే చాలా అమ్మవారికి చాలా కుదురుగా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆగస్టు నెలలో అండి తులారాశి వారికి ఏమైనా వివాహ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి అన్నిటి కూడా శుభం కల్పిస్తుంది.
మ్యారేజ్ పరంగా కావచ్చు, వివాహం పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, అనేక రకమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళంటి కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఏదైనా సో రకరకాలమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ వాళ్ళ జీవితంలో మంచి మార్పడానికి ఫుల్ మంచి 100% కేఎల్ అనాలిసిస్ ప్రకారంగా జాక్పాట్ కొట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గజలక్ష్మి అమ్మవారికి చక్కగా ఈ యొక్క కమలాలతో పెట్టి అమ్మవారికి కూడాను జామ పండు పెట్టి నైవేద్యం పెట్టండి. కొంతమంది అంటే తమిళనాడు, కేరళ సైడ్లో ఏం చేస్తారంటే జామ పండు ముక్కలు, అరటిపండు ముక్కలు, ఖర్జూర పండు కోసి దాంట్లో తేనె, నెయ్యి కలిపి పంచదార కల్కండ అంటారు కదా, మిశ్రి కలిపి అమ్మవారికి నైవేద్యం పెడుతుంటారు. మరి ఇక్కడ ఆచారం ప్రకారం ఎలా ఉంటుంది అంటే మామూలుగా జామ పండు పెడితే జామ పండు పెట్టేసుకోవచ్చు, లేదంటే ఈ రకంగా పెట్టాలన్నా ఈ రకంగా పెట్టుకోవచ్చు. ఆవిడకి ఏంటంటే మధు అనేది చాలా ఇష్టమైన వంటిది. మధు అంటే ఏంటంటే తేనె మత్తు. ఆవిడ గారికి ఆ తేనె తాగుతుంటే అనంతమైన వంటి ఒక సంపదని ఇచ్చేవంటి ఒక యోగదాయకం లక్ష్మీదేవికి ఒకటికే ఉంటుంది. కాబట్టి ఆ ఒక స్పెషల్గా చేస్తారు. ఈ రకంగా చేయండి. ఈ అమ్మవారికి దీపారాధన ఆవు నెయ్యితో చక్కగా దీపారాధన చేసుకోండి. మంచిగా వెండి ప్రమిద ఉంటే వెండి ప్రమిద, బంగారు ప్రమిద మన దగ్గర ఏది ఉంటే అది, బంగారు ప్రమిద అయితే బంగారం, మట్టిది అయితే మట్టిది, ఏమండి ఏదైనా పర్వాలేదు. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో ఉంది, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృశ్చిక రాశి వారికి వచ్చే శ్రావణ మాసంలో ఒక అద్భుతం, ఒక వైబ్రేషన్స్, ఒక విధానమైనటువంటి ఒక ఉంటుంది. అంటే ఎక్కువగాను ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. ఆర్భాటం అంటే ఏంటి? ఎక్కువగా అంటే ఫంక్షన్స్ రావటం కానీ, ఖర్చులు పెరగటం కానీ, ఇంకా వేరే వేరే ఒక కార్యక్రమం రావటం, అలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతము టెన్షన్స్ ఎక్కువ బాగా ఉంటూ ఉంటాయి. అక్కడ జరిగేది ఏమి ఉండదు, కానీ టెన్షన్స్ బాగా పడుతూ ఉంటారు. సో ఇలాంటి టెన్షన్స్ పడకుండా ఉండాలంటే ఒక అమ్మవారిని మనం పూజ చేయాలి. ఈ అమ్మవారిని పూజ చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి జరుగుతుంది. ఎటువంటి అమ్మవారిని పూజ చేయాలంటే అష్టభుజ లక్ష్మీ దేవి. ఏమా అష్టభుజ లక్ష్మితో అంటే, అష్టభుజం అంటే ఏంటి? 8 భుజాలతో ఉన్నటువంటి అమ్మవారు లక్ష్మీదేవి. అష్టభుజ లక్ష్మీదేవిని పూజించటం వల్ల అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావడానికి జరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం పరంగా కావచ్చు, సంతానం పరంగా కావచ్చు, మీ యొక్క దాంపత్యమైన అన్యోన్యతత్వంగా ఉండాలన్న కోసం కావచ్చు, లేదంటే మీకు వాదాలు, ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా నోరు జారిందంటే ఇంకా వాళ్ళకి ఎదురువాడు పడిపోవాల్సింది. ఎందుకంటే తేలు ఉంటుంది కాబట్టి ఒక విషప్రదమైనటువంటి వార్తలు యూస్ చేస్తుంటారు. సాధారణంగా వీళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు, వీళ్ళ జోలికి వస్తే వీళ్ళు ఎవరు ఊరుకోరు. కేవలం మాటల్లోనే వాళ్ళకి ఇలా పడుతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సో ఈ యొక్క వాళ్ళంతా కూడాను అమ్మవారిని పూజించి చక్కగా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఛాన్సెస్ కనపడుతుంది. అంటే ప్రత్యేకమైన ఏదైనా దీపం అంటూ ఉందండి? ఇది వచ్చి చెప్తున్నానమ్మా. ఇది వచ్చేసి మనకి ఎక్కువ శాతము ఏం చేస్తారంటే మనకి ఆవాల నూనె అని మీకు తెలుస్తూ ఉంటుంది. మందకస్తులకి, మందబుద్ధి ఉన్న వాళ్ళకి, మందబుద్ధి అప్పుడే ఆటోమేటిక్గా సోమర్పతన తత్వం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఎలా అంటే సోమర్తత్వాన్ని అంటే ఒక బ్లాక్ నెగటివ్స్ ఎఫెక్ట్ అవ్వగానే ఆ ఒక ఇది జరగడంలో కొద్దిగా మందకస్తం అని కనపడుతుంది. ఆ ఆవాలు నూనె ద్వారా వీళ్ళు దీపారాధన చేయాలి. చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఏం చేస్తారు, నివేదన పరంగా అయితే కొద్దిగా విభానమైనటువంటి పదార్థం అంటే మినువులు, పెసవులు, బొబ్బర్లు, శనగలు, ఈ 4 కూడా ఒక రోజు ముందు నానబెట్టి మొలకలు ఎత్తిన తర్వాత కొబ్బరి తురిమి దానిపైన బెల్లము తురిమి అది అమ్మవారికి నివేదన పెట్టాలి. ఈ అమ్మవారికి నివేదన పెట్టిన తర్వాత ఈ వృశ్చిక రాశి వారు ఒక 5 మందికి చక్కగా ప్రసాదంగా పెట్టి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టి వీళ్ళు కానీ స్వీకరిస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది.
అలానే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చండి? విదేశీయానం ఆ విధంగా ఎక్కువ ఉంటుందంటారా? శాతము ఇప్పుడు శీతల మాసము కాబట్టి వీళ్ళకి స్కిన్ ఏజెస్, హ్మ్. ఆస్తమా, సైనస్ ప్రాబ్లము అలాంటివి చాలా కనపడుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వహించవలసింది. వేడి నీళ్ళు, వెచ్చని నీళ్ళు తాగాల్సి వస్తుంది. కొద్దిగా ఊరు, ప్రదేశం దాటడం కూడా జరుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. అదే విధంగా వీరికి సంబంధించి ఏదైనా మంత్రం అంటూ ఉందండి? వీళ్ళు ఏదైనా వచ్చేసి దానం గాని మంత్రం? మంత్రం వచ్చేసి వీళ్ళు ప్రత్యేకంగా లం మంత్రాన్ని ఉపయోగించుకోవాలి. ఓం లం నమః అనే ఒక మంత్రాన్ని ఈ అమ్మవారిని పూజించడం వల్ల జపము 108 సార్లు జపించిన తర్వాత ఆజ్యం వదిలిపెట్టి చక్కగా వీళ్ళు పూజిస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. అలానే ఏదైనా దానం అలాంటి ఇవ్వడం? దానం ఇవ్వటం అంటే ఒక పేద బ్రాహ్మణికి ఎవరికైనా కూడా మీరు చక్కగా ఫలాలు మీరు దానం చేయవచ్చు. ఏ రంగా? ఎలాంటి దానం అంటే అరటిపండు, హ్మ్. అంటే ఒక గేలాలకు సంబంధించిన వంటి హుహు. ఫలాలు ఏదైనా ఉంటుంది అవి ఇవ్వచ్చు. అంటే కొంతమంది ఏం చేస్తారంటమ్మా, ఆ, కొన్ని ఆ, శాకాంబరి సంబంధించిన వంటి ఆహారాలు ఉంటాయి కదా, హ్మ్. స్వయం పాకం, అవన్నీ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటుంటారు. ఆ. కొంతమంది ఏంటంటే అరటిపండు, లేదంటే జామ పండు, లేదంటే మామిడి పండ్లు, లేదంటే ఇంకా ఏదైనా అంటే ఆ పక్వానికి సంబంధించిన వంటి ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది. వాస్తవానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వేసుకున్న వంటి వస్త్రాలు ఇతరులకు ఇవ్వకుండా హుహు. వాళ్ళది ఏదైనా ఉన్నా వాళ్ళు జాగ్రత్త పరచుకుంటూ ఉండాలి. ఎక్కువ శాతము ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయటం వీళ్ళ జీవితంలో మంచి మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆవాల నూనెతో పూజించడం వల్ల వీళ్ళకి అద్భుత వైబ్రేషన్ జరుగుతుంది. ప్రతి మంగళ శుక్రవారాలు ఏదైనా ఒక రోజున అమ్మవారిని పూజిస్తే వైభవమైనటువంటి ఒక ఫలితం ఉంటుంది. రావటం. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే.